ప్రతి ఒక్కరం కూడా ఆంజనేయ స్వామి భక్తులమే. అలాగే ఆంజనేయ స్వామికి ప్రతిరోజు ఒక్కసారైనా తలుసుకునే ఈ భారతదేశ గడ్డపై తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. దాదాపుగా 500 సంవత్సరాల క్రితం స్వయంభూగా నిర్మితమైన ఈ యొక్క టెంపుల్కు ప్రతి భక్తుడు ఏది కోరుకున్నా తన పైన ఏదైనా తనకు అనారోగ్యానికి సంబంధించింది మనిషి మన కంట్రోల్లో లేకుండా ఒక రకమైన ప్రవర్తనతో కలిగి ఉన్న వ్యక్తులను కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి తీసుకొస్తే 11 రోజులు లేదా 41 రోజులు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్న వ్యక్తులను టెంపుల్ పరిసర ప్రాంతాల్లో దర్శనాన్ని చేసుకుంటూ ఉంటే మళ్ళీ మామూలు వ్యక్తులపై తన పిల్లా పాపలతో అమ్మా నాన్నతో కలిసి ఉన్న కొన్ని లక్షల కుటుంబాలను చూశాము. కానీ ఈ 500 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఇంత గొప్ప దేవాలయం ప్రతి రాష్ట్రం నుంచి కూడా దరిదాపుగా కరీంనగర్ జగిత్యాల వైపు వెళ్తున్నారంటే ఏ టూరిస్ట్ బస్ అయినా, ఏ టూరిస్ట్ కార్ అయినా, ఏ టూరిస్ట్ వ్యాన్ అయినా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనాన్ని చేసుకోవలసిందే. వాళ్ళ యొక్క ట్రావెలింగ్తో పాటు వాళ్ళ యొక్క కష్టాలను ప్రతిదాన్ని కూడా వాళ్ళు కోరుకున్న కోరికను వాళ్ళు అనుకున్న సమయం కంటే ముందుగానే తీర్చే స్వయంభూ ఆంజనేయ స్వామి టెంపుల్ కొండగట్టులో ఉంది. ఈ యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్లో విగ్రహ ప్రతిష్టాపన ఒకవైపు నరసింహస్వామి అవతారంలో కనిపిస్తుంటాడు, మరోవైపు ఆంజనేయ స్వామి అవతారంలో కనిపిస్తుంటాడు. ఇంత గొప్ప దేవాలయం ప్రతి ఒక్కరం దర్శనం చేసుకునే భాగ్యం కలగడం అందరి అదృష్టం. ఇది ఎలా నిర్మితమైనది అనే విషయాన్ని 2 మాటల్లో మీకు చెప్పబోతున్నాను. దరిదాపుగా 500 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఆంజనేయ స్వామి టెంపుల్ కొండగట్టులో వెలవడానికి ముఖ్య కారణం ఒక పశువుల కాపరి సింగం సంజీవుడు అనే పశువుల కాపరి తన ఆవు తప్పిపోవడంతో ఆ ఆవును వెతుక్కుంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ కొండపైకి వెళ్ళడం జరిగింది. ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఆ సింగం సంజీవుడు అనే వ్యక్తికి ఒక అద్భుతమైన పవర్ శక్తి కనిపించింది. ముందుగానే తన ఆవు ఏదైతే ఉందో ఆ ఆవు కొండపైన శివలింగంపై పాలను కురిపిస్తూ కనిపించిందంట. ఆశ్చర్యపోయిన ఆ సింగం సంజీవుడు వెంటనే అక్కడ ఆవు దగ్గరికి వెళ్ళి ఆవును దర్శించుకొని చూసి శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత కాస్త పక్కకు చూడగానే ఆంజనేయ నరసింహ అవతారంలో కనిపించిన విగ్రహం కనిపించింది. భయంతోనో భక్తితోనో తన అక్కడి కార్యక్రమాన్ని ముగించుకొని తన ఇంటికి వెళ్ళి
స్నానం చేసి భోజనం చేసి పడుకుంటే అదే రాత్రి తన కలలోకి వచ్చి, ఇక్కడ నేను స్వయంభూగా నిలబోతున్నాను, ఈ విగ్రహానికి సంబంధించిన ఆలయాన్ని నిర్మించమని కలలో చెప్పడంతో తన కష్టార్జితం కొంత సొమ్మును పోగు చేసుకొని ఆలయ నిర్మాణానికి ముందడుగు వేసిన సింగం సంజీవుడు. ఇంత గొప్ప టెంపుల్ మన తెలుగు రాష్ట్రంలో, తెలంగాణలో, కరీంనగర్కు 40 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 16 కిలోమీటర్ల దూరంలో ఉండడం చాలా గొప్ప విషయం. కోరిన కోరికలు వెంటనే తీర్చే శక్తి, పవరున్న ఆంజనేయ స్వామి దర్శనానికి ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. గత 15 సంవత్సరాల క్రితం నాకు వచ్చిన సమస్య కూడా నేను కూడా 11 రోజులు వెళ్ళి టెంపుల్లోనే మొబైల్తో పాటు ప్రతిదీ కూడా ఇంట్లో పెట్టి ఓన్లీ ఆ దేవుడి దర్శనం కోసం మాత్రమే అక్కడికి వెళ్ళడం జరిగింది. నా కోరికను తీర్చడంతో పాటు ఇంకో విషయం, నేను కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. సరిగ్గా అక్కడ ఉన్న బ్రాహ్మణులు, వేద పంతులు, వేద పండితులు వీరందరూ 2-2:30 గంటల ప్రాంతంలోనే లేస్తుంటారు. లేచిన తర్వాత వాళ్ళు స్నానం చేసి తర్వాత ఇంట్లో పూజ చేసుకొని 3 గంటల ప్రాంతంలో ఒక గరుడ ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించడానికి 5 పంతులు కలిసి ఆ ప్రసాదాన్ని వండి సరిగ్గా 4 గంటల ప్రాంతంలో ఎవ్వరు కూడా తెలియని ప్రాంతంలో ఎవరికి కూడా ఆ ఆలయ ముందు ప్రాంగణం ఓపెన్ చేయకముందు మాత్రమే ఆ గరుడ ప్రసాదాన్ని స్వామివారికి సమర్పిస్తారు. 4 గంటల తరువాత ఓపెన్ అయిన టెంపుల్కు దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న ముక్కైనా చిన్న ముద్దైనా ఆ గరుడ ప్రసాదం దొరుకుతుంటుంది. అది ఏ ఆలయానికి ఎక్కడికి వెళ్ళి తిని చూసినా ఆ టేస్టు, ఆ పవరు, ఆ శక్తి ఎవరికి కూడా దొరకదు. అంత శక్తినిచ్చే ఆ ప్రసాదం ఉదయం 4 గంటల ప్రాంతంలో బ్రాహ్మణులు మాత్రమే ఆ ప్రసాదాన్ని లైన్లో వచ్చిన వాళ్ళకి దేవుని దర్శనాన్ని కళ్ళ నిండా చూసిన తర్వాత మన చేతిలో పెట్టి తినమని చెప్తుంటారు. ఈ విషయం చాలామందికి తెలుసో తెలీదు, కానీ నేను 11 రోజులు అక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకున్నాను, అనుభవించాను. 11 రోజులు అంటే దాదాపు 5-6 రోజుల తర్వాత ఈ ప్రసాదం ఈ సమయానికి దొరుకుతుందనే విషయం నాకు తెలిసింది. తోటి మిత్రులు చెప్పడం ద్వారా, తోటి స్వాములు చెప్పడం ద్వారా ఇలాంటి ప్రసాదానికి, ఇలాంటి దర్శనానికి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళవలసిందిగా కోరుకుంటూ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి.